మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గొల్లపురోలు ఇన్ఛార్జ్ జ్యోతుల శ్రీన్ బాబు గారితో ఒకసారి మనం మాట్లాడదాము. సార్ నమస్తే అండి. సార్ పిఠాపురం ఎక్కడ చూసినా ఇప్పుడు మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉంటే ఇప్పుడు పిఠాపురం అంటే ఏంటో తెలిసిపోయింది. ఇది ఎట్లా ఉంది చాలా మందికి తెలుసు, అయినా మీ మాటలు ఒకసారి అందరికీ నమస్కారం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మా అందరి కోరిక మేరకే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. చాలా నియోజకవర్గాల్లో కోరుకున్నారు, కానీ ఆయన పిఠాపురమే ఎంచుకోవడానికి మా యొక్క విజ్ఞప్తిని 2014లో రమ్మని చెప్పాం, 2019లో రమ్మన్నాం, ఇప్పుడు కూడా రమ్మన్నాం. ఈ 2 విజ్ఞప్తుల తర్వాత 3వ విజ్ఞప్తికి మన్నించి మా నియోజకవర్గానికి రావడం జరిగింది. మేము ఆయన రండి, మిమ్మల్ని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తానని చెప్పాం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మా కార్యకర్తలందరూ కూడా, ప్రజలు కూడా కులాలకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మే 13 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అదొక పండగలా కనపడుతుంది. ఇదో పెద్ద పండుగ వస్తుందని ఎలా ఎదురు చూస్తాం, అలా మే 13 కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే రాసి గుర్తుని ఇన్స్టాల్ చేయండి. మన సింబల్ ఒకటే మనకి కొద్దిమందికి తెలియదు, వాళ్ళందరికి కూడా మనం ఇంటింటికి వెళ్ళి ఇన్స్టాల్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ అండి. అలాగే ఏలూరు నుంచి తూర్పు కాపు సంఘం నాయకులు నాయుడు గారు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు మేము ఏలూరు అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఏలూరు నుంచి ఒక 5 కార్లో సుమారుగా 20 మెంబర్స్ దాకా వచ్చాము. ముఖ్యంగా పిఠాపురంలోని 1,00,000 ఓట్లు మెజారిటీతో గెలిపించాలనేదే మా యొక్క ధ్యేయము. గెలుపు అనేది గెలుస్తారు, కానీ తూర్పు కాపులు అందరూ కూడా, తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే జనసేన అభ్యర్థులు అందరినీ మేము గెలిపిస్తామని, అదేవిధంగా నేను బీసీ సంక్షేమ సంఘానికి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా అందరికీ ఆయన యొక్క ఆశయాలకి మన అందరం వృతాభక్తిగా ప్రతి ఒక్కరు ఈ 4 రోజులు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఒక సైనికుల్లాగా ప్రతి నరానికి ఇదిచ్చి అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలకి మేము ఊపిరి ఉన్నంత వరకు కొనగల ఫ్యామిలీతో మా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ సంఘం ఎప్పుడు ఉంటుందని, అదేవిధంగా ఎప్పుడు ఎటువంటి పిలిపించినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఎప్పుడు ఆయన వెన్నంటే ఉంటామని చెప్పేసి, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. తూర్పు కాపులకి పవన్ కళ్యాణ్ గారు గెలుపు, తూర్పు కాపులకి మలుపు. ఎందుకంటే తెలంగాణలోని 26 కులాలు తొలగించినప్పుడు ఏ నాయకుడు కూడా మమ్మల్ని చేరదీయలేదు. ఓన్లీ నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు, కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచి, నాయుడు గారు తూర్పు కాపు, కొప్పులేలమ, కళింగ ఇవన్నీ చాలా పేద కుటుంబాలు నాకు తెలుసు, నేను ఎట్టి పరిస్థితుల్లోనే మీకు తిరిగి బీసీ హోదా కల్పిస్తా అన్నాడు. లేదంటే నాకు కాలర్ పట్టుకోమని చెప్పినటువంటి ఏకైక మొట్టమొదటి నాయకుడు. తూర్పు కాపులు అందరూ కూడాను ఆయన ఎప్పుడు గెలుస్తారని చెప్పి కలిసి ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా తూర్పు కాపుల్లోని బీసీడీగా ఇక్కడ ఉంది, తెలంగాణలో కూడా బీసీడీగా ఉంది. 2/6/2014 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణగా విడిపోయినాయి. 14/3/2014లోని ఇద్దరు షార్ట్ స్పాన్ లో 26 కులాలని ఉసురు తీసుకున్నాడు కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ ని వాడగట్టాము. అదేవిధంగా ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్లు ఓన్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి వస్తున్నాయి. మొత్తం వన్స్ ఏ బోర్న్ పర్సన్ ఇన్ పర్టికులర్ క్యాస్ట్ బై చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ క్యాస్ట్ ఆల్సో క్యారీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. వారాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. మా యొక్క తుది శ్వాస వరకు ఆ యొక్క హక్కులు కోవడం పోరాడదామని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వెనకాల మా అడుగులు అడిగేసి చివరి ఊపిరి వరకు వారి ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం.